రిలేషన్షిప్స్ కూడా డిజిటలైజ్ అయిపోయాయి అనుకోవచ్చా? టీవీ, ల్యాప్టాప్, మొబైల్, ఐప్యాడ్, మొబైల్ ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి? అట్లీస్ట్ ఒక 4 యూ కెన్ సే. ఈ జనరేషన్ ఆఫ్ కిడ్స్ ఏంటి అంటే ప్రతి చిన్నదానికి కూడా స్ట్రెస్లోకి వెళ్ళిపోవడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. కండిషన్ దేనికంటారు రీజన్? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ వచ్చేసరికి కాన్స్టెంట్ గా టచ్ లో ఉండాలి. ఈ జనరేషన్ కిడ్స్ ఆల్వేస్ నవ్వుతూ ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? లిమిటేషన్స్ పెట్టాలి. అన్నిట్లో మన ఫోన్లో స్క్రీన్ లిమిట్స్ ఉంటుంది కదా. సో డబ్బులు సంపాదించడానికి ఏం చేయాలి అన్నది అడగొచ్చు కదా. 3 months నేను 10 sessions కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని ఐ ఆల్సో డూ థెరపీ. హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. ఇవాళ రేపట్లో చాలామందికి స్ట్రెస్, డిప్రెషన్, లవ్ బ్రేకప్, మ్యారేజ్ బ్రేకప్ ఇలా అని చెప్పేసి మేము మెంటల్ హెల్త్ని, ఫిజికల్ హెల్త్ని చాలా డిస్టర్బ్ చేసుకుంటున్నారు. సో అసలు అలా ఎందుకు అవుతుంది, రీజన్ ఏంటి అని చెప్పేసి మనతో మాట్లాడడానికి ఈరోజు సోషల్ పోస్ట్లో ఉన్నారు డాక్టర్ మృదుల అండ్ న్యూరో సైకియాట్రిస్ట్. మేడంతో ఒకసారి మాట్లాడదామా? హలో మ్యామ్. హలో అండి. హలో, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? చాలా బాగున్నాను. ఒక మంచి స్మైల్తో స్టార్ట్ చేస్తున్నాం. ఐ లైక్ యువర్ స్మైల్, బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మీలాగే ఈ జనరేషన్ కిడ్స్ ఆల్వేస్ నవ్వుతూ ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ జనరేషన్ కాదు. ఐ థింక్ ఐ హ్యావ్ టు క్లియర్ దాట్ వెరీ మచ్. అంటే నవ్వుతూ ఉండాలి అంటే వాళ్ళ మానసిక ఆరోగ్యం ఎలా ఉందో చూసుకొని, అలాంగ్ విత్ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ కూడా కాన్సన్ట్రేట్ చేసుకొని, వాళ్ళ సరౌండింగ్స్, పేరెంట్స్తో రిలేషన్షిప్స్, ఫ్రెండ్స్తో, సోషల్ మీడియాతో రిలేషన్షిప్ ఎలా ఉందో చూసుకుంటే దాని ప్రకారంగా దే కెన్ బీ వెరీ హ్యాపీ. ఓకే, అంటే కొంచెం 90s కానివ్వండి, ఎర్లీ 20s కానివ్వండి, దేనికైనా కానీ కొంచెం స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. కానీ ఈ జనరేషన్ ఆఫ్ కిడ్స్ ఏంటి అంటే ప్రతి చిన్నదానికి కూడా డౌన్ అయిపోవడం, స్ట్రెస్లోకి వెళ్ళిపోవడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కండిషన్ దేనికంటారు రీజన్? అంటే ఇప్పుడు ఇంతకుముందు జనరేషన్ కిడ్స్ వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు అంటే నో ఆప్షన్, హ్యాడ్ టు బీ స్ట్రాంగ్ కదా. అంటే మనకు ఇప్పుడు ఉన్నంత ఆపర్చునిటీస్ కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నంత సపోర్ట్ కానీ అలాంటివి ఏమి లేవు కాబట్టి దే హ్యాడ్ నో ఆప్షన్ అదర్ దెన్ బీయింగ్ స్ట్రాంగ్. కానీ అదే జనరేషన్ వాళ్ళు ఇప్పుడు చూస్తే దే విల్ బీ ప్రాబ్లీ ఇన్ దేర్ 40s or 50s, రైట్? ఇప్పుడు వాళ్ళని అడిగితే మీకు ఎలా ఉండింది లైఫ్ అంటే వాళ్ళ లైఫ్ కష్టంగానే ఉండిందని చెప్తారు. దే వుడెంట్ సే ఎప్పుడో చిన్నప్పుడు హ్యాపీగా ఉండండి, చిన్నప్పుడు అందరు హ్యాపీగానే ఉంటారు. బట్ యాజ్ దే గ్రో మనకు లైఫ్ ఎలా గడిచింది అంటే చాలా తక్కువ మంది చెప్తారు కదా. సో ఇప్పుడు పిల్లలకి ఏంటంటే అవగాహన ఎక్కువ ఉంది. మనకు బాధ కలిగినప్పుడు మనం చెప్పుకోవచ్చు, ఆర్ లేకపోతే మెంటల్ హెల్త్ అన్నది ఇంపార్టెంట్. మనం ఏమన్నా ప్రాబ్లం ఉంటే దాన్ని ఫేస్ చేయడము కష్టంగా కాకుండా చక్కగా మాట్లాడుకోవచ్చు, ఎక్స్ప్రెస్ చేయొచ్చు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మనకు అవి చిన్న విషయాలు అయినా కానీ వాళ్ళకి అవి పెద్ద విషయాలు. ఓకే, సో చాలా మంది ఏంటి అంటే లవ్ని చాలా సీరియస్గా తీసుకుంటూ ఉంటారు. లవ్లో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా, చాలా ఎంజాయ్ చేస్తూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అలా ఉంటారు. ఒక్కసారి లవ్ బ్రేక్ అయింది అని అంటే ఇంకా జీవితం కోల్పోయాం, జీవితంలో ఇది తప్ప ఏం లేదు అని అనుకుంటారు. అసలు ఆ టైంలో వాళ్ళ మనసులో కానివ్వండి, వాళ్ళ బ్రెయిన్లో కానివ్వండి ఏం నడుస్తుంది అంటారు? లవ్లో ఉంటే హ్యాపీగా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు అంటే ఎనీబడి హూ ఇస్ లవ్డ్. అది మనకు ఒక అమ్మాయి మధ్యలో, ఒక అబ్బాయి మధ్యలో లవ్ కాకపోయినా అది ఒక పేరెంట్ ఉండొచ్చు, సిబ్లింగ్స్, అన్నదమ్ముల మధ్యలో ప్రేమ ఉండొచ్చు, ఏదైనా కూడా ఇట్ ఈస్ స్టిల్ ద సేమ్ థింగ్. అదేంటంటే మనకు ఒక ఏజ్లో వేరే ఆపోజిట్ సెక్స్ తోటి అట్రాక్షన్ ఉన్నప్పుడు దట్ ఈస్ అన్ ఎక్సైట్మెంట్ దట్ కమ్స్. డోపమైన్ వస్తుంది, ఎక్సైట్మెంట్ వస్తుంది, కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆ కొత్త విషయాలలో ఒకరినొకరు అర్థం చేసుకోవడం, లైక్ యూ సెడ్, అది జస్ట్ అబౌట్ క్యూరియాసిటీ, ఇంకొక మనిషి ఎలా ఉన్నారు అన్నదానికి. సో దట్ ఈస్ ఆల్వేస్ ఆ క్యూరియాసిటీ తోటి, ఆ ఎక్సైట్మెంట్ తోటి ఆనందం అన్నది వస్తుంది. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఏమవుతుంది అంటే ఈ మధ్యకాలంలో మనకి సోషల్ మీడియా, ఇవి మనకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ వచ్చేసరికి కాన్స్టెంట్గా టచ్లో ఉండాలి. కాన్స్టెంట్గా టచ్లో ఉండాలి. ఐదర్ వాట్సాప్లో మెసేజ్ చేయాలి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయాలి, రీల్స్ పంపించుకోవాలి. ఇదే లైఫ్ అయినప్పుడు వాళ్ళకి రియాలిటీ ఏంటి అనేది చెక్ ఉండట్లేదు. సో
ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అ పర్సన్ అమ్మాయి అన్న అబ్బాయి అన్న కొంచెం బిజీగా ఉన్నారు, ఆ టైంలో వాళ్ళు మెసేజ్ చేయలేకపోయారు. ఎందుకు చేయలేదు చెక్ చేస్తారు. ఇప్పుడు మనం మామూలుగా ఎనీ టైం మధ్యలో కానీ సడన్ గా ఫ్రీగా ఉన్నప్పుడు ఒక్క నిమిషం దొరికినా కానీ మనం ఓపెన్ చేసేస్తాం, వాట్సాప్ ఓపెన్ చేస్తాం, ఇన్స్టా ఓపెన్ చేస్తాం. అప్పుడు ఆన్లైన్ ఉన్నారని కనిపిస్తుంది కదా. సో వాళ్ళకేంటి, ఆన్లైన్ ఉన్నారు, నాకెందుకు రిప్లై చేయట్లేదు, ఇంకెవరితో మాట్లాడుతున్నారు, రైట్? సో ఆ డౌట్స్, ఆ అనుమానాలు ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది ఒక రకంగా ఇన్సెక్యూరిటీగా మారిపోతుంది. ఓకే. సో ఏమంటారు మనకు, సో కలిసినప్పుడు ఉన్న ఇమోషన్స్, వాళ్ళు ఆన్లైన్ చెక్ చేసుకున్నప్పుడు ఉన్న ఇమోషన్స్లో కొంచెము డిఫరెన్సియేషన్ వచ్చేస్తుంది. సో వాట్ బికమ్స్ ఇస్, వాళ్ళ బ్రెయిన్ ఏంటి, ఎంతసేపు ఆ ఇన్స్టెంట్గా కలిసినప్పుడు ఇంత బాగుండింది ఆర్ లేకపోతే ఆన్లైన్ మాట్లాడినప్పుడు ఇంత బాగుంది, ఈ కంపారిజన్లోనే టైం వేస్ట్ అయిపోతుంది. సో ఒక్కసారి మనిషి బ్రేకప్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యూ సెడ్, బ్రేకప్ అయిన తర్వాత వాళ్ళకు ఎటు చూసినా కానీ ఓకే దట్ పర్సన్ ఇస్ నాట్ దేర్. అవును. సో అందుకనే వాళ్ళకి లైఫ్లో ఏం లేదు అనిపిస్తుంది. ఇంతకుముందు ఏంటి, బ్రేకప్ అనుకోండి, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు, మ్యాక్సిమం ఏమైంది, లైక్ విల్ గెట్ మ్యారీడ్ ఆర్ వేరే ఫ్రెండ్స్ ఉంటారు, మ్యాక్సిమం అంటే ఉత్తరాలు రాసుకుంటారు, లేకపోతే యునో లైక్ టెలిఫోన్, అప్పుడు అంత కమ్యూనికేషన్ ఫోన్ నంబర్ చూసుకొని. సో అప్పుడు యూ హ్యావ్ సమ్ టైమ్ టు గెట్ ఓవర్ దట్ పర్సన్. ఆ మనిషిని మర్చిపోవడానికి మీకు టైం ఉంది. ఇప్పుడు మనిషిని మర్చిపోలేక కాన్స్టెంట్గా ఎక్కడో దగ్గర టచ్ ఉంటుంది. అవును, ఎక్కడో దగ్గర. సో ఆ యాక్సెస్ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ ఎందుకు వై, ఇంకా అది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు. మోస్ట్లీ ఏంటి, వన్ ఆఫ్ ద పర్సన్ విల్ బి ఫైన్ విత్ ద బ్రేకప్ కదా, ఆ మనిషి ఏంటి మంచిగా పోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఈ నన్ను లేకుండా హ్యాపీగా ఉన్నారు. అవును, రైట్. సో వాళ్ళ హ్యాపీనెస్ దెబ్బతింటుంది. సో మెయిన్లీ ఈ ఓవర్ కమ్యూనికేషన్ వల్ల లోపం అన్నది ఎక్కువగా అనిపిస్తుంది. సో అందుకనే వాళ్ళ లైఫ్లో ఏం లేదు, బికాజ్ యాజ్ లేవంగానే ఓపెన్ చేస్తారు, ఆ పర్సన్ ఎంజాయ్ చేస్తున్నాడు, నాకు మెసేజ్ చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు, ఇదే ఆ లైఫ్ సర్కిల్ అలా 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 తిరిగి వాళ్ళకి గ్యాప్ లేకుండా. ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఏమంటారు, ఎందుకు గమని చదువుకో, వర్క్ చేసుకో, కాన్సన్ట్రేట్ ఆన్ వర్క్. చదువుకుంటున్నారు, 5 minutes, 10 minutes, 15 minutes, 20 minutes చదువుకున్నారు, మళ్ళీ ఓపెన్ చేస్తారు కదా ఫోన్. డెఫినెట్గా అంతే. సో హౌ మచ్ ఎవర్ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ మైండ్ని కొంచెం హెల్ప్ చేసుకుందాం అనుకున్నా కానీ బికాస్ ఆఫ్ దీస్ దే ఆర్ అనేబుల్ టు మూవ్ ఆన్ దాట్ ఈజీలీ. సో కొంతమంది ఈజీగా నెక్స్ట్ అని మూవ్ ఆన్ అవుతారు, మూవ్ ఆన్ అవ్వని వాళ్ళే కదా బాధపడేది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. బ్రేకప్ చేసుకున్నారు అంటే ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఇస్ డిజిటల్ బ్లాంక్గా పెట్టేసేయాలి. ఎస్, గెట్ ఆఫ్ ద గ్రిడ్ అంటారు ఈ మధ్య. జస్ట్ స్విచ్ ఆఫ్. రోజులో ఒక 4-5 hours అసలు ఫోన్ ముట్టుకోను అన్నప్పుడు ఆ 4-5 hours వేరే ఏం చేయవచ్చు, దే కెన్ రీడ్ బుక్స్, దే కెన్ గో అవుట్, ఫ్రెండ్స్ని కలవచ్చు. అప్పుడు ఇవన్నీ మనము డైవర్జన్ అనేది ఉంటుంది. దెన్ స్లోలీ వాళ్ళ లైఫ్ ఏంటి, ఈ మనిషి లేకుండా కూడా హ్యాపీగానే ఉన్నాను కదా అని గుర్తు వస్తుంది. అప్పుడు కెరియర్ ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, పేరెంట్స్ ఉండొచ్చు, చాలా ఉంటాయి కదా మనకు లైఫ్లో. ఒక మనిషి మీద ఫోకస్ ఎక్కువైనప్పుడు ఆ మనిషి ముందు కూడా మన లైఫ్ బాగానే ఉండింది. సో ఫోకస్ మెల్లిగానే పోతుంది. సడన్గా బ్రేకప్ అయిపోయాలని అనే అప్పుడే దట్ ఈస్ వెన్ దే గో ఇన్ టు లైక్ డిప్రెషన్ కానీ, లేకపోతే ఇంకొక మనిషితో మాట్లాడాలంటే యాంగ్జైటీ డెవలప్ అవ్వడం, లైక్ ఒకసారి రిజెక్ట్ అవుతే మళ్ళీ ఇంకొక వాళ్ళతో మాట్లాడాలి, నమ్మకం రాకపోవడం, ట్రస్ట్ ఇష్యూస్, ఇవన్నీ వస్తాయి. ఓకే. సో ఇప్పుడు యంగ్స్టర్స్ ఇలా ఉన్నారు, బట్ చిన్న పిల్లల కండిషన్ అయితే చాలా దారుణం అయిపోయింది మేడం ఇవాళ రేపట్లో. మన చిన్నప్పుడు ఏదైతే జాలీగా చదువుకుంటూ ఆడుకుంటూ ఆ స్టడీస్ని కూడా చాలా లవ్ చేస్తూ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలకి మార్క్సే ప్రయారిటీ. నీకు మార్క్స్ రాలేదు, సో నలుగురు ముందు వాడిని అవమానించడం కానీ, ఇలా చేయడం కానీ, వాళ్ళు దాన్ని ఏమంటారు అని అంటే డిస్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నారని అవి ఒక సిగ్నల్స్ అనుకోవచ్చా? అంటే వాళ్ళ ప్రవర్తన కూడా మారడం, అంత చిన్న ఏజ్లోనే వాళ్ళ ప్రవర్తన మారడం కానీ, అది పేరెంట్స్ పట్ల అవ్వచ్చు, స్కూల్లో ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ టీచర్స్, ఎవరైనా సరే వాడు అవమానంగా ఫీల్ అవుతున్నాడా అంతమందిలో? కాదమ్మా, నాకు చిన్నప్పుడు కూడా మార్క్స్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. వై వాజ్, మేము పెరిగేటప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇంకా ఐ ఫీల్ లైక్ ఇప్పుడు కొంచెం వాళ్ళకి అట్లీస్ట్ వేరే యాక్టివిటీస్, స్పోర్ట్స్ మీద కొంచెం ఎంకరేజ్ చేస్తున్నారు. ఐ ఫీల్ లైక్ మేము పెరిగినప్పటికీ ఇప్పటికీ అట్లీస్ట్ మార్క్స్ అని అంత సతాయించట్లేదు. నాట్ దాట్ బ్యాడ్. బట్ మెజారిటీ ఆఫ్ పాపులేషన్ తీసుకుంటే ఇంకా అవే ఉంటుంది. ఏ ఏజ్లో అయినా కానీ, ఎవరికి అయినా కానీ ఇంకొకరితోటి కంపేర్ చేసి
నువ్వు వేస్ట్ రా, నువ్వు బాగున్నావురా అని చెప్పేసి కంపారిజన్ చేశారంటే అవమానంగానే ఉంటుంది. అది పెద్దలు అయి ఉండొచ్చు, చిన్నపిల్లలు అయి ఉండొచ్చు. మెయిన్ ఏంటంటే చిన్నపిల్లల హ్యూమిలియేషన్ కంటే పెద్దవాళ్ళు వాళ్ళ హ్యూమిలియేషన్ అనుకుంటారు. ఓకే. సో మోర్ దెన్ పిల్లలు ఒక రోజు ఫీల్ అవుతారు, తర్వాత మళ్ళీ ఆడుకొని వాళ్ళు బయటపడొచ్చు. కానీ ఇంట్లో రోజు కూర్చొని నీ వల్ల నేను బాధపడుతున్నానని చెప్పి పేరెంట్స్ ఊరికే చెప్తా ఉంటే, అవును, వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ చిల్డ్రన్ లవ్ దే పేరెంట్స్. ఓకే. దాంట్లో డౌట్ పడ్డారు అంటే యు ఆర్ డౌటింగ్ యువర్ సెల్ఫ్. మీరు బాధపడుతున్నారంటే పిల్లలు కూడా బాధపడతారు. మేమే వచ్చి కూర్చొని అమ్మా నువ్వు బాధపడుతున్నావు నాన్న అని చెప్పకపోయి ఉండొచ్చు, కానీ దే విల్ ఫీల్ బ్యాడ్ ఫర్ షూర్. సో వాళ్ళని బాధ పెడుతున్నాను అని చెప్పేసి వీళ్ళు కూడా దే విల్ సిట్ అండ్ ఫీల్ బ్యాడ్. ఓకే. సో ఎవరైనా మిమ్మల్ని అన్నారు అనుకోండి, ఏంట్రా నువ్వు వేస్ట్ ఫెలో అని చెప్పేసి మనం కూడా ఫీల్ అవుతాం కదా. ఎస్. సో చిన్నపిల్లల మనస్తత్వం కొంచెం వాళ్ళు సెన్సిటివ్ ఉంటారు, వాళ్ళకి మనంత కాంప్లికేటెడ్ ఎమోషన్స్ ఉండవు. సరే ఇవాళ తిట్టారంటే పర్వాలేదు, రేపు పొగుడతారు అన్నంత అండర్స్టాండింగ్ వాళ్ళకు ఉండదు. అవును. సో వాళ్ళకి అండర్స్టాండ్ అయ్యేది చాలా తక్కువ బేసిక్ ఎమోషన్సే ఉంటాయి. సో దే విల్ ఫీల్ బ్యాడ్. సో దాని బదులు ఇలా బాధపడ్డప్పుడు ఒకసారి తిట్టారు, సరే నెక్స్ట్ డే మంచిగా మాట్లాడండి. మంచిగా మాట్లాడారు అంటే అప్పుడు వాళ్ళకు రికవర్ అవుతారు. తిడుతూనే ఉన్నారు అనుకోండి, తిట్టడం వల్ల చదివేశారంటే అసలు రోజు కూర్చొని తిట్టొచ్చు. దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. సో వాళ్ళు చదివేటప్పుడు వాళ్ళకి ఓకే ఈసారి అయిపోయింది కదా, నెక్స్ట్ టైంకి కొంచెం ఇలా కష్టపడవచ్చు, మేబీ ఇలా చదవడం కష్టం అవుతుందేమో, వేరే ఏమన్నా ట్రై చేయొచ్చు అని చెప్పేసి కాన్వర్జేషన్, హ్యావ్ అ నైస్ కాన్వర్జేషన్, మంచిగా మాట్లాడండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు అబ్జర్వ్ చేయాల్సిన రెడ్ ఫ్లాగ్స్ ఏంటి? ఎగ్జామ్ ముందు వామిటింగ్స్ వచ్చేయడము, జ్వరాలు వచ్చేయడము, నేను వెళ్ళను అనడము, లేకపోతే ఎగ్జామ్ నుంచి రాగానే కూర్చొని గంటలు గంటలు ఏడవడము. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యు నీడ్ టు అబ్జర్వ్. అలా ఉంది అంటే ఎగ్జామ్ అంటే భయమా, సబ్జెక్ట్ చదవలేకపోతున్నారా, బ్రాంచ్ చాలా కష్టం అవుతుందా, ఇవన్నీ ఖచ్చితంగా ఇస్ అ కాన్వర్సేషన్ కంపల్సరీ వేయాలి. ఇంతకు ముందు ఉన్నట్టు మనకు మెడిసిన్ చేయంగానే ఓ లైఫ్ బాగుండిపోతుంది, ఇంజనీరింగ్ చేయంగానే అలా లేదు. అవును. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏఐ, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు అప్డేట్, అన్ని అప్డేట్ చేసుకుంటూ కూర్చోవాలి. సో ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నప్పుడు పిల్లల ఏమంటారు బ్రాడన్ చేయాలి. యూ హ్యావ్ టు బ్రాడన్ దేర్ హొరైజన్ ఇన్ ద సెన్స్ దట్ ఐ హ్యావ్ ఆప్షన్స్. ఓకే, ఇది కాకపోతే కూడా నేను బతకొచ్చు, ఇది కాకపోతే కూడా నా లైఫ్ బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అది నమ్మాలి. వీడు డాక్టర్ కాకపోతే కూడా వీడు బతుకు బానే ఉంటుంది, వీడు ఇంజనీర్ కాకపోతే కూడా వీడు బతుకు బానే ఉంటుందని పేరెంట్స్ ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడే పిల్లలు కూడా నమ్ముతారు. అంటే ఎంతసేపు మనం పిల్లల్ని వీడు చదవట్లేదు, వీడు తిరుగుతున్నాడు, వీడు అరుస్తున్నాడు, వీడికి మార్క్స్ రావట్లేదు, అందరి పిల్లల్లాగా యాక్టివ్గా ఉండట్లేదు అని చెప్పి ఎంతసేపు మనం పిల్లల మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నామా? అసలు పేరెంట్స్ ఏం చేస్తున్నారు? పేరెంట్స్ పాత్ర కూడా ఉంటుంది కొంత. డెఫినెట్లీ. సీ చైల్డ్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ అ బబుల్. చిన్న పిల్లలు ఒకలే ఉంటున్నారా? వాళ్ళ చుట్టుపక్కల అన్ని జరుగుతున్నాయి కదా. ఇప్పుడు వాళ్ళు ఒకలే ఉండేసి వాళ్ళ లైఫ్ ఇలానే నడుస్తూ ఉందనుకోండి, అప్పుడు యూ కెన్ సే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ద చైల్డ్. నో, పేరెంట్స్ ఉంటారు, స్కూల్ ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు, ఇంటర్నెట్ ఉంది, చాట్ జీపీటీ ఉంది, చాట్ జీపీటీ యూజ్ చేసుకొని హోంవర్క్స్ చేసుకుంటున్నారు. సో ఇన్ని ఉన్నప్పుడు ఈ ఎన్వైరన్మెంట్ అంతా చైల్డ్ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? ఒక పక్క నుంచి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఈజీగా డబ్బులు సంపాదించే థింగ్స్ చెప్తూనే ఉంటారు. లైక్ యునో ఇన్ఫ్లుయెన్సర్స్కి డబ్బులు వచ్చేస్తాయి. సో వెన్ యూ హ్యావ్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ కమింగ్ ఇన్, ఓకే, ఇప్పుడు డాడీ మమ్మీ ఏంటి పొద్దు నుంచి సాయంత్రం వరకు 9 to 5 జాబ్ చేసుకుంటూ కష్టపడుతూ ఉన్నారు, ఇంట్లో అట్లీస్ట్ ఒక గంట సేపు కూర్చుంటున్నారు అని చెప్పి పిల్లలు చూస్తారు కదా. నాకు ఇలాంటి లైఫ్ ఎందుకు, నాకు ఈ లైఫ్ వద్దు, నాకు రోజంతా డాడీ ఉంటే బాగుంటుంది, నాకు రోజంతా మమ్మీ ఉంటే బాగుంటుంది, నార్మల్ రైట్? సో అది ఎలా వస్తుంది? వెన్ యూ ఆర్ రియలీ రిచ్, డబ్బులు ఉన్నప్పుడు వస్తుంది. సో డబ్బులు సంపాదించడానికి ఏం చేయాలి అన్నది చాట్ జీపీటీని అడగొచ్చు కదా. దే హ్యావ్ యాక్సెస్. సో ఇన్ని రకాలుగా వాళ్ళకి ఆలోచన, యాక్సెస్ ఉన్నప్పుడు పేరెంట్స్ షుడ్ అండర్స్టాండ్, వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఫోన్ లాగేసుకొని నువ్వు ఫోన్ ఎందుకు చూస్తున్నావు అని ఎంతమంది పేరెంట్స్ ఎప్పుడు చూసినా ఫోన్ చూస్తాడు అంటే నువ్వేం చేస్తావమ్మా ఇంటికి వచ్చిన తర్వాత? వాట్ డూ యూ డూ ఆఫ్టర్ కమింగ్ హోమ్? అవును,
ఇంటికి వచ్చిన తర్వాత ఎంతసేపు పేరెంట్స్ ఫోన్ మీద ఉంటున్నారో చూడండి. ఓకే, పిల్లలకి ఎంతవరకు టైం ఇస్తున్నారు? పిల్లలకి ఎంతవరకు టైం ఇస్తున్నారు? హౌ కెన్ యూ మేక్ రూల్స్ దట్ యూ డోంట్ ఫాలో అండ్ యూ ఎక్స్పెక్ట్ ద చైల్డ్ టు ఫాలో? మీరు పొద్దున్న లేవంగానే ఫోన్ చూడకుండా ఎంతమంది పేరెంట్స్ ఉంటారు? పడుకునేటప్పుడు ఫోన్ పక్కన పెట్టేసి పడుకునే పేరెంట్స్ ఎంతమంది ఉంటారు? మరి హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ద చైల్డ్? నాకు వేరే రూల్స్, నువ్వు లేదు, నువ్వు చిన్నపిల్లడే, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి అంటే ఎందుకు చేస్తారు వాళ్ళు? ఓకే, వై వుడ్ దే డూ? డోంట్ గివ్ గ్యాజెట్స్. అసలు ఇవ్వకండి. 12 years వరకు వాళ్ళ చేతిలో అసలు గ్యాజెట్ ఉండొద్దు. ఓన్లీ చదువుకోవడానికి ల్యాప్టాప్ ఉండాలి. అది ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు మీరు కొన్ని రూల్స్ అన్నవి మెయింటైన్ చేయొచ్చు. ఓకే, తిట్టేసి కోప్పడేసి వింటారు అనుకోవడము ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్ ఎనీమోర్. సింప్లీ అండర్స్టాండింగ్ దిస్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మరీ అల్లరి చేసినప్పుడు ఆబ్వియస్లీ అరుస్తారు, తిడతారు, కానీ డైలీ కూర్చొని అవసరం లేదు. లిమిటేషన్స్ పెట్టాలి. యూ హ్యావ్ టు పుట్. అన్నిట్లో మన ఫోన్లో స్క్రీన్ లిమిట్స్ ఉంటుంది కదా, లిమిటేషన్స్ పెట్టాలి. ఆ లిమిట్ పెట్టిన తర్వాత వాళ్ళు మారం చేస్తున్నారా లేకపోతే స్టబర్న్గా ఉంటున్నారా, ఆ వాళ్ళ లెవెల్ ఆఫ్ స్టబర్న్నెస్ పేరెంట్స్ అబ్జర్వ్ చేసి వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు అంటే యూ హ్యావ్ టు టేక్ హెల్ప్. ఓకే, లిమిట్స్ పెట్టినప్పుడు ఆ లిమిట్స్ అన్నవి ఎంతవరకు పుష్ చేస్తారు ఓకే, అది కూడా అబ్జర్వ్ చేయాలి. తర్వాత దే కెనాట్ సే నో, దే షుడ్ యూజ్ అదర్ రిసోర్సెస్ లైక్ స్విచ్ ఆఫ్ ద వైఫై, చేంజ్ ద పాస్వర్డ్, ఇవన్నీ ఫినిష్ చేసుకో అప్పుడు పాస్వర్డ్ ఇస్తాను. సో యూ హ్యావ్ టు బి మోర్ స్మార్టర్ దెన్ ద చైల్డ్. మీరు కాకపోతే హెల్ప్ తీసుకోండి. ఒకప్పుడు యాజ్ సింపుల్ యాజ్ దట్. నువ్వు చదివితే ఏ డ్రెస్ కొనిస్తానో లేకపోతే కేక్ కొనిస్తానో చాక్లెట్ కొనిస్తానో అనే స్టేజ్ నుంచి ఇప్పుడు మీరు చెప్పినట్టు మ్యామ్ అంతే, పాస్వర్డ్ మార్చేస్తా, ట్యాబ్ తీసేసుకుంటా, అంటే ఇదంతా కూడా రిలేషన్షిప్స్ కూడా డిజిటలైజ్ అయిపోయాయి అనుకోవచ్చా? అంతే కదా. మీరు ఒకసారి మీ ఇంటికి వెళ్ళి ఇలా వెళ్ళంగానే చూడండి ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి. టీవీ, ల్యాప్టాప్, మొబైల్, ఐప్యాడ్, మొబైల్, ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి? అట్లీస్ట్ ఒక 4 యూ కెన్ సే. సరే మీ స్తోమత ప్రకారం అట్లీస్ట్ 2 ఉంటాయి కదా. మీరు అన్నట్టు అట్లీస్ట్ తక్కువలో తక్కువ 2 is కంపల్సరీ. ఇంట్లో 4 ఉన్నారంటే 4 ఫోన్స్ ఉంటాయి. ఎస్, అవునా కదా. సింపుల్ అమ్మా, వెరీ వెరీ సింపుల్. వెన్ వీఆర్ బీయింగ్ మనమంతా యాజ్ అడల్ట్స్ వరల్డ్ మొత్తం ఉన్నప్పుడు వాళ్ళ వరల్డ్లో కూడా అవే ఉన్నాయి. మనం అవాయిడ్ చేయగలితేనే వాళ్ళు అవాయిడ్ చేయగలుగుతారు. వాళ్ళని రూమ్లో లాక్ వేసి నీ రూమ్లో గ్యాడ్జెట్స్ లేవంటే దే నో ఇట్ ఈస్ అవుట్ సైడ్. దే నో రూమ్ ఓపెన్ చేయగానే వస్తుంది. సో రూమ్ నుంచి బయటపడడానికి ఏం చేయాలో అది చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మ్యామ్, రూమ్ నుంచి బయటికి రాగానే మన ముందు స్క్రీన్ ఉండాలి. నీ రూమ్లో కూడా ఒక ల్యాప్టాప్ ఉంటుంది, ఒక డెస్క్టాప్ ఉంటుంది, ఒక టీవీ ఉంటుంది, ఐప్యాడ్ ఉంటుంది, ఫోన్ ఉంటుంది, ఇయర్ ప్యాడ్స్ ఉంటున్నాయి. ఇవన్నీ కూడా నీకు నువ్వు అలా మీరు ఇందాక అన్నట్టు బబుల్లో ఉంటున్నావు. ఎటు చూసినా సరే డిజిటలైజ్ స్క్రీన్ కనిపిస్తుంది. కొంతమంది అయితే కిచెన్ లో రాలేదులే కానీ కిచెన్ లో కూడా కిచెన్ లో ఫోన్ పెట్టుకుంటారు కదా, దానికి ఉప్పు డబ్బాలు పప్పు డబ్బాలకి ఫోన్ ఇలా పెట్టి అదేదో నడుస్తూ ఉంటుంది. వీడియోస్ కూడా చేస్తారు, వ్లాగ్స్ కూడా చేస్తారు, స్టార్ట్ చేసి